హై టు ఆల్. సో అందరూ బాగున్నారా? సో నేను బాగున్నాను. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి పార్ట్ 9th బ్రెజిల్ స్టూడెంట్ వీసా ప్రాసెస్. సో బ్రెజిల్ స్టూడెంట్ వీసా ప్రాసెస్ అయితే ఎవరికైతే బ్రెజిల్కి వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. సో వీడియోని ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే యాక్సెప్టెన్స్ టు ఏ బ్రెజిలియన్ ఇన్స్టిట్యూషన్. సో ఎవరైతే ఫస్ట్ వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో అది యూజీ కావచ్చు, పీజీ కావచ్చు, ఏ కాలేజ్లో అయితే చదువుకుంటున్నారో, ఏ యూనివర్సిటీలో అయితే చదువుకుంటున్నారో ఆ యూనివర్సిటీకి మనం రికగ్నైజేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఈ యూనివర్సిటీలో ఈ యూనివర్సిటీలో పలానా ఈ కాలేజ్లో చదువుకోవాలని అనుకుంటున్నాము అని అక్కడికి వెళ్ళి మనం రికగ్నైజేషన్ అయితే చేసుకోవాల్సి ఉందన్నమాట. సో ఫస్ట్ స్టెప్ అది. సో సెకండ్ స్టెప్ కలుద్దాం. సో సెకండ్ స్టెప్ వచ్చేసి చెక్ వీసా రిక్వైర్మెంట్స్. ఈ చెక్ వీసా రిక్వైర్మెంట్స్ ఏంటంటే మామూలుగా ఏ కంట్రీకి సంబంధించిన ఆ కంట్రీకి సంబంధించిన ప్రతి ఒక్క కంట్రీకి కన్సల్టెన్సీ అనేది ఎంబసీ అనేది ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి బ్రెజిలియన్ ఎంబసీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఏ వీసా రిక్వైర్మెంట్స్కి ఏ డాక్యుమెంట్స్ కావాలనేది ఆ ఒక అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుందన్నమాట పూర్తి డీటెయిల్స్. సో అది మనం పూర్తిగా తెలుసుకొని ఏ డాక్యుమెంట్స్ అనేది మనము వీసా రిక్వైర్మెంట్స్కి ఏ డాక్యుమెంట్స్ మనం కరెక్ట్గా సర్టెన్గా పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అది సెకండ్ స్టెప్. సో నెక్స్ట్ స్టెప్ కదా. సో థర్డ్ స్టెప్ వచ్చేసి ఏంటంటే అప్లై టు ది ఇన్స్టిట్యూషన్ అనమాట. సో ఈ టూ ప్రాసెసెస్ మనం చూసుకుంటున్నట్లయితే ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయన్నమాట. సో ఈ థర్డ్ స్టెప్ ఏంటంటే ఇన్స్టిట్యూషన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ అప్లై చేసుకున్న తర్వాత లాంగ్వేజ్ ప్రొఫెషన్సీ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలన్నమాట. అంటే బ్రెజిలియన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇది థర్డ్ స్టెప్. సో నెక్స్ట్ స్టెప్ వెళ్దాం. ఫోర్త్ స్టెప్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్. ఇదేంటంటే రిసీవ్ యాక్సెప్టెన్స్ లెటర్. ఇది ఏ ఇన్స్టిట్యూట్ అయితే అప్లై చేసుకుంటారో ఆ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి యాక్సెప్టెన్స్ లెటర్ అనేది ఒకటి వస్తుంది అనమాట. ఇది మ్యాక్సిమం 7 to 10 డేస్లో అయితే ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి 7 to 10 డేస్లో అయితే ఇది రావడం జరుగుతుంది. అది కంట్రీ మీద కూడా బేస్ అయి ఉంటుందన్నమాట. సో ఈ యాక్సెప్టెన్స్ లెటర్ అనేది రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే మన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత యాక్సెప్టెన్స్ లెటర్ అనేది మనకి వస్తుందన్నమాట. సో ఇది ఫోర్త్ స్టెప్. సో ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి గ్యాదర్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనమాట. ఈ గ్యాదర్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్లో ప్రతిదానికి ఆల్మోస్ట్ సేమ్ పాస్పోర్టు, వీసా అప్లికేషన్ ఫాము, లాంగ్వేజ్ ప్రొఫెషన్సీ సర్టిఫికేట్, అండ్ మీరు ఉంటున్నట్టు స్టే చేస్తున్నట్టు దానికి ప్రూఫ్, అండ్ ఫైనాన్షియల్గా మీరు ఫీజు అనేది పే చేయగలరా లేదా అనే దాని మీద కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. దానికి కూడా మనకు ప్రూఫ్ అనేది చూపించాల్సి ఉంటుంది. మీరు అఫోర్డబులా లేదా, మీరు కట్టగలరా లేరా అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ వీసా ప్రాసెస్లోనే ఓవరాల్ ఆల్ కంట్రీస్కైనా కూడా ఫీ పేమెంట్ దగ్గర కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అక్కడ కూడా మనకి చాలా క్రూషియల్ స్టెప్ అనేది ఉంటుందన్నమాట. సో ఇంకా చాలా అదర్ డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు తెలుస్తుంది. సో ఇవి మెయిన్ డాక్యుమెంట్స్ అనమాట నేను చెప్పిందనమాట. సో నెక్స్ట్ స్టెప్ కలుద్దాం. ఎవరికైతే బ్రెజిల్ వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో ఈ 6th స్టెప్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనమాట. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మామూలుగా డ్యూరేషన్ బట్టి అంటే ఒక్కొక్క కోర్సుకి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా యూజీ కోర్సెస్ మనం చూసుకున్నట్లయితే బీటెక్ మనం తీసుకున్నట్లయితే 4 years ఉంటుంది. అదే ఎంటెక్, ఎంబీఏ మనం చూసుకున్నట్లయితే పీజీ కోర్సెస్ అవి 2 years ఉంటుంది. స్టే చేసే దాన్ని బట్టి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కూడా ఉంటుందన్నమాట. దీని అప్పుడు మనము అప్డేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది ఎవరికైతే బ్రెజిల్ వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి. సో నెక్స్ట్ స్టెప్ కదా. సో తర్వాత స్టెప్ వచ్చేసి సబ్మిట్ వీసా అప్లికేషన్ ఫామ్. సో మీ మొత్తం డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉంటే అన్ని డాక్యుమెంట్స్ని తీసుకొని మీ వీసా అప్లికేషన్ తీసుకొని సో మీరు పలానా ఒక డేట్ అనేది ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఎంబసీకి, అంటే బ్రెజిలియన్ ఎంబసీకి, అంటే మీ హోమ్ కంట్రీ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో వాళ్ళు మీకు ఒక షెడ్యూల్ అనేది ఇస్తారనమాట. ఈ టైంలో మీరు వెళ్ళి మీ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అది ఈ స్టెప్. సో నెక్స్ట్ స్టెప్ కదా. సో 8th స్టెప్ వచ్చేసి ఏంటంటే పే వీసా ఫీ. సో ఈ యొక్క ఫీ అనేది కూడా ఎట్లా ఉంటుందంటే హోమ్ కంట్రీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కొక్క ఎంబసీకి ఒక్కొక్క హోమ్ కంట్రీలో ఒక్కొక్క విధంగా ఫీ అనేది పేమెంట్ అనేది ఉంటుందన్నమాట.
సో అది నేషనాలిటీ బట్టి ఉంటుంది కాబట్టి ఒక కంట్రీకి ఒక విధంగా ఉంటుంది కాబట్టి సో ఫీ అనేది మనము క్యాలిక్యులేట్గా చెప్పలేం. సో వీసా ఫీ అనేది మ్యాక్సిమం కూడా ఎక్కువగానే ఉంటుంది ఎప్పుడైనా కూడా. సో ఇదనమాట. సో నెక్స్ట్ స్టెప్ కదా, ఓవరాల్ ఈ 9th స్టెప్ ఏంటంటే బయోమెట్రిక్ అండ్ ఇంటర్వ్యూ అనమాట. ఈ బయోమెట్రిక్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, సో మామూలుగా బ్రెజిలియన్ ఎవరైతే చదువుకోవాలనుకుంటారో బయోమెట్రిక్ అనేది కంపల్సరీగా ఉంది. అండ్ ఏ పార్ట్లో అయినా కూడా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది కంపల్సరీ అనమాట. ఏ వీసా ప్రాసెస్లో అయినా కూడా ఇంటర్వ్యూ ఈజ్ కంపల్సరీ. సో ఈ బయోమెట్రిక్ కావచ్చు, ఇంటర్వ్యూ కావచ్చు, కంపల్సరీగా ఎవరైతే చదువుకోవాలని వెళ్తున్నారో బ్రెజిల్కి వాళ్ళకి ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ స్టెప్ కదా. సో 10th స్టెప్ ఏంటంటే అన్ని డాక్యుమెంట్స్ మనకు కరెక్ట్గా ఉన్నాయి, అన్ని డాక్యుమెంట్స్ మనకి సబ్మిట్ చేసేసాము, మనకి బయోమెట్రిక్ ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే వెయిట్ ఫర్ వీసా ప్రాసెసింగ్. ఈ వెయిట్ ఫర్ వీసా ప్రాసెసింగ్ అనేది కూడా ఓవరాల్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మన డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రూఫ్స్ అనేది కరెక్ట్గా ఉందా, లాంగ్వేజ్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ మనకి బాగుందా, అండ్ మనము ఫీ పే చేయగలమా లేదా అనే దాని మీద కూడా అన్నీ వాళ్ళు చెక్ చేసుకొని వాళ్ళు మనకి రిజల్ట్ అనేది మ్యాక్సిమం 7 to 10 days ఇస్తారు. కొంతమందికి లేట్ కూడా అవుతుంది అనమాట, 15 to 20 days కూడా అవుతుంది. కొంతమందికి 4 to 5 days కూడా ఈ యొక్క వచ్చేస్తుంది అనమాట. సో కాబట్టి ఏంటంటే ఇది నేషనాలిటీని బట్టి కూడా ఉంటుందన్నమాట. సో మ్యాక్సిమం డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటే 7 to 10 daysలో వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ కదా. సో వన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టెప్ వచ్చేసి రిసీవ్ వీసా అనమాట. సో ఈ స్టెప్లో ఓవరాల్ మన డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉంటే మనకి వీసా అనేది అప్రూవ్ అవుతుంది అనమాట. అండ్ మన పాస్పోర్ట్ కూడా అప్రూవ్ అవుతుంది. సో ఓవరాల్గా ఇక్కడ దాకా ఈ ప్రాసెస్ అయితే చాలా కష్టంగానే ఉంటుంది. సో ఈ లాస్ట్ స్టెప్లో మనం ఏంటంటే వీసా అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనకి అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటే అండ్ మన పాస్పోర్ట్ కూడా మనకి ఇస్తారు. నెక్స్ట్ స్టెప్ కదా. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే రిజిస్టర్ విత్ ఫెడరల్ పోలీస్ అనమాట. సో ఎవరైతే అక్కడికి వెళ్ళి చదువుకునే దానికి వెళ్తారో అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం వితిన్ 30 daysలో అక్కడ వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట లోకల్ అథారిటీస్ ఆఫ్ ఫెడరల్ పోలీస్ దగ్గర. సో ఆ గవర్నమెంట్కి సంబంధించింది. సో మ్యాక్సిమం రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇంకో ఓవరాల్ అన్నీ కంప్లీట్ అయిపోతే యూ కెన్ స్టడీ ఇన్ బ్రెజిల్. సో ఇది ఓవరాల్ వీసా ప్రాసెస్ అయితే. సో ప్రాసెస్ అయితే నీ దాంట్లో సింపుల్గా ఉందని చెప్తున్నాను. సో ప్రాసెస్ అయితే ఇలాగే ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. బట్ అక్కడికి వెళ్ళి చేస్తే కష్టంగా ఉంటుంది, అది తెలిసిన విషయం కదా. సో ఇలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్. వీడియో అయితే చివరిదాకా చూస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్.